వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 2 mm మందపాటి ఎంఎస్ ప్లేట్ మీద హారిజాంటల్ పొజిషన్లో OAW ప్రాసెస్ను ఉపయోగించి ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ గురించి నేర్చుకుందాం. ఈ అంశం చివరిలో మీరు టెక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రక్రియ కోసం సరైన ఫిల్లర్ రాడ్లను ఎంచుకోగలుగుతారు. హారిజాంటల్ పొజిషన్ లో ల్యాప్ మరియు టీ జాయింట్ల కోసం రేకులను సిద్ధపరచగలుగుతారు మరియు తయారు చేయగలుగుతారు. టెక్ వెల్డ్ వెల్డ్ మిట్స్ లో ఏమైనా లోపాలున్నాయేమో చూడండి. మందటి ఎంఎస్ షీట్ మీద హారిజాంటల్ పొజిషన్ లో OAW ప్రాసెసర్ ను ఉపయోగించి ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం ఏమేమి పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, నాజిల్, బాల్ పెన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైస్, tri-square, tongs, chipping hammer, steel wire brush, copper coated mild steel filler rod, oxygen మరియు acetylene cylinder మరియు welding torch, personal protective equipment. 2 mm మందటి MS ప్లేట్ మీద హారిజాంటల్ పొజిషన్ లో OAW ప్రాసెసర్ ను ఉపయోగించి ఫ్రీ వెల్డింగ్ ని ఎలా సిద్ధపరచాలో ఇప్పుడు నేర్చుకుందాం. 150 mm లెంత్ మరియు 50 mm విడ్త్ లో షీట్ ని కట్ చేయండి. వెల్డ్ సరిగా ప్రవేశించేలా మెటల్ ముక్కల యొక్క కోణాలను ఉపరితలను శుభ్రం చేయండి. 150 mm పొడవు అండ్ 50 mm వెడల్పు ఫ్లాట్. అవసరమైన భద్రత చర్యలు తీసుకోండి. 2 mm మందటి MS షీట్ మీద హారిజాంటల్ పొజిషన్ లో OAW విధానం ద్వారా ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ యొక్క వెల్డింగ్ విధానం గురించి నేర్చుకుందాం. క్రాస్ బార్ యొక్క పొజిషనర్ స్థానాన్ని కంటి లెవెల్లో ఉంచండి. కరెక్ట్ ఎలిమెంట్లలో ఒకదానిపై మరొకటి చక్కగా పేరుస్తూ వెల్డ్ పీస్లను ల్యాప్ జాయింట్ లా సెట్ చేయండి. నాజల్ నంబర్ 5 ను మరియు 1.5 mm కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ రాడ్ ను ఎంచుకోండి. ఆక్సిజన్ మరియు అసిటిలిన్ ఫీడల్ ని న్యూట్రల్ ఫ్లేమ్ లో సర్దుబాటు చేసుకోండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. షీట్లను టెక్ వెల్డ్ చేసి అమరిందో లేదో తనిఖీ చేయండి. క్రాస్ బార్ మీద వెల్డ్ యొక్క పొజిషన్ ను హారిజాంటల్ గా ఫిక్స్ చేయండి. బ్లో పైప్ ను లైన్ ఆఫ్ వెల్డ్ కి 60 నుండి 70 డిగ్రీలో మరియు ఫిల్లర్ రాడ్ ను 30 నుండి 40 డిగ్రీలో పట్టుకోండి. బిట్ జాయింట్ కు కుడి భాగం నుండి ఉన్న బ్లో పైపు సర్క్యులర్ మోషన్ ఇస్తూ ఎడమ వైపు నుండి పోనివ్వండి. సింగిల్ రన్ లో హారిజాంటల్ పొజిషన్ లో జాయింట్ ని వెల్డ్ చేయండి. ట్రావెల్ స్పీడ్ సరిగా ఉండేలా చూసుకోండి. యూనిఫామ్ వెల్డ్ బిట్ వచ్చేలా బ్లో పైప్ ను మరియు ఫిల్లర్ రాడ్ ను మార్చండి. OAW ప్రాసెసర్ లో హారిజాంటల్ పొజిషన్ ను AMS 2 mm థిక్ షీట్ మీద టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ ను చూద్దాం. నాజల్ నంబర్ 5 ను 1.5 mm కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ రాడ్ ను సెలెక్ట్ చేయండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. టీ జాయింట్ల వెల్డ్ పీస్ ను టెక్ చేయండి. షీట్లను టెక్ వెల్డ్ చేసి అమరికను తనిఖీ చేయండి. క్రాస్ బార్ మీద వెల్డ్ యొక్క పొజిషన్ ను హారిజాంటల్ గా ఫిక్స్ చేయండి.
బ్లో పైప్ యాంగిల్ 75 నుండి 80 డిగ్రీలో మరియు పిల్లర్ రాడ్ 40 డిగ్రీలో ఉండేలా చూడండి. బిడ్ జాయింట్ కు కుడి భాగం నుండి ఉన్న బ్లో పైప్ కు సర్క్యులర్ మోషన్ ఇస్తూ ఎడమ వైపు నుండి పోనివ్వండి. సింగిల్ రన్ లో హారిజాంటల్ పొజిషన్ లో జాయింట్లను వెల్డింగ్ చేయండి. ట్రావెల్ స్పీడ్ సరిగా ఉండేలా చూడండి. యూనిఫామ్ వెల్డ్ బిడ్ వచ్చేలా బ్లో పైప్ ను మరియు పిల్లర్ రాడ్ ను మార్చండి. OAW ప్రాసెసర్లో హారిజాంటల్ పొజిషన్ను AMS 2mm థిక్ షీట్ మీద ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం అనుసరించాల్సిన ప్రాముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. యూనిఫామ్ వెల్డ్ సైజ్ను మరియు దాని మొత్తం పొడవును తనిఖీ చేయండి. అది రియన్ ఫార్మాట్ మరియు కౌంటర్. లెగ్ లైన్ సరి సమానంగా ఉండేలా చూడండి. వెల్డ్ చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేసి లోపాలు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేయండి. జాయింట్ చివర్లో క్రేటర్ ని నింపి వెల్డింగ్ ను పూర్తి చేయండి. వెల్డ్ బీట్ కాలు పొడవు సరి సమానంగా ఉండేలా ఏమి లోపాలు లేకుండా చూడండి. ఈక్వల్ లెగ్ లెంత్, అండర్ కట్, uneven ripple, crater. Crack. Lack of Diffusion. Uneven ripples. Lack of root penetration. Recap. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం సరైన ఫిల్లర్ రాడ్ను ఎంచుకోవడం, హారిజాంటల్ పొజిషన్లో ల్యాప్ మరియు టీ జాయింట్ కోసం షీట్లను సిద్ధం చేసి సెట్ చేయడం, ట్యాక్ వెల్డ్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెన్స్ను తనిఖీ చేయడం.